కూడా కొన్ని కొన్ని ఇన్సిడెంట్స్ వల్ల తండ్రి కూడా తన కూతురుని హక్కును చేర్చుకోవాలి, దగ్గరికి తీసుకోవాలంటే భయపడే పరిస్థితులు వచ్చేసినాయి. సో ఇటువంటి సిట్యుయేషన్ నుంచి ఆడపిల్లల్ని రక్షించుకోవాలి, ఆడపిల్లల్ని బాధ్యతగా చూసుకోవాలి, ఆడపిల్లని రక్షణ కల్పించాలి అని ఒకే ఒక ఉద్దేశంతో గౌరవ చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న ఏ ఇనిషియేషన్కైనా మేమందరం కూడా రెడీగా ఉన్నాం. ఆయన తీసుకున్న నిర్ణయాలకి అట్ ద సేమ్ టైం సార్ కూడా ప్రతి సందర్భంలోని కూడా మనందరికీ చెప్తూనే ఉంటారు. ఎట్టి పరిస్థితుల్లోని ఈ అబ్యూసింగ్స్ అనేది కానీ ఉమెన్ ట్రాఫికింగ్ విషయంలోని కానీ ఎక్కడ టాలరేట్ చేసే పరిస్థితి లేదు. దానికి సపరేట్గా ఈ సైబర్ క్రైమ్ నుంచి వచ్చే సిచ్యువేషన్స్ కూడా అరికట్టడానికి మొన్ననే మేమందరం కూడా నిర్ణయం తీసుకున్నాం. ఇప్పటి వరకు ఒక 2 చోట్ల మాత్రమే సైబర్ పోలీస్ స్టేషన్స్ ఉన్నాయి. బట్ ఇప్పుడు ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్స్లోని కూడా సైబర్ పోలీస్ స్టేషన్స్ ఏర్పాటు చేయటం, వాటిలోని కూడా టెక్నాలజీని యూజ్ చేసుకొని దానికి తగ్గ ట్రైనింగ్ ఇచ్చి ఆ ట్రైన్డ్ పర్సన్స్ని, ఆ ట్రైన్డ్ పోలీసుని అక్కడ అపాయింట్ చేసి సైబర్ క్రైమ్స్ కూడా అరికట్టే పరిస్థితి ఈరోజు కనిపిస్తూ ఉంది. హోప్ ఫర్ ద బెస్ట్. మీరందరూ కూడా ఇందులో ఇన్వాల్వ్ అయ్యి దయచేసి ప్రతి ఒక్కరు